అండి లాస్ట్ వీడియోలో వెనీలా స్పాంజ్ అని చూపించాను కదా. ఈ రోజు అయితే వెనీలా కప్ కేక్స్ని ఒకే బేస్తో 3 వెరైటీస్ ఆఫ్ కప్ కేక్స్ చాలా ఈజీగా చేసే విధంగా చూపించాను. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని చూసి పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని చూసేద్దామా. ఒక బౌల్ తీసుకుని ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి. అది ఇంట్లో అయినా పర్లేదు, ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదు. ఒక కప్ షుగర్ పౌడర్ కూడా వేసుకుని పెరుగు షుగర్ పౌడర్ బాగా మెల్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. షుగర్ ఏమాత్రం మెల్ట్ అవ్వకపోయినా కేక్ పైన స్టిక్కీగా అంటుకున్నట్టు ఉంటుందండి. ఇలా మెల్ట్ అయిన తర్వాత పావు కప్ ఆయిల్ కూడా వేసుకుని బేకింగ్ పౌడర్ హాఫ్ TSP, బేకింగ్ సోడా 1/4 TSP వేసుకుని వీటితో పాటు వెనీలా ఎసెన్స్ 1 స్పూన్ వేసుకుని ఇప్పుడు ఇవన్నీ పెరుగులో బాగా మిక్స్ అయ్యేటట్టు, ఆయిల్ మొత్తం పెరుగులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలకూడదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టైనర్ పెట్టుకుని 1 కప్పు మైదా కూడా వేసుకుని ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా మీకు కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా బెలూన్ విస్కర్తో కూడా కలుపుకోవచ్చు, కానీ ఓవర్ మిక్స్ చేయకూడదు. బ్యాటర్ మిక్స్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత కప్ కేక్ లైనర్స్ తీసుకుని బ్యాటర్ని కప్ కేక్ లైనర్స్లో సగం వరకు మాత్రమే వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 3 వెరైటీస్ అన్నాను కదండి. ఒక వెరైటీ కోసం చాకో చిప్స్ని మైదాలో డస్ట్ చేసుకుని 2 కప్స్లో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి వీటిని బ్యాంబో స్టిక్తో ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సెకండ్ వెరైటీ కోసం నటేలా స్ప్రెడ్ని తీసుకుని ఈ బ్యాటర్లో వేసుకుని పైన మళ్ళీ ఒక లేయర్ బ్యాటర్ వేసుకుని దీన్ని కూడా ఒక్కసారి ఇలా బ్యాంబో స్టిక్తో ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇలా మార్బుల్ ఎఫెక్ట్లా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బేకింగ్ ట్రేలో పెట్టుకుని 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో కానీ లేదంటే కడాయిలో కానీ పెట్టి 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి చక్కగా రైజ్ అయి ఉంది కదా. ఇప్పుడు సరిగ్గా బేక్ అయిందో లేదని చెప్పి ఒకసారి స్టిక్తో చెక్ చేశాను. చూడండి డ్రైగా వచ్చింది. ఇలా వస్తే పూర్తిగా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత తీసి డీమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకే బేస్తో 3 వెరైటీస్ ఆఫ్ కప్ కేక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇవ్వడానికి కానీ లేదంటే స్నాక్ బాక్స్లో ప్యాక్ చేయడానికి కానీ చాలా బాగుంటాయి. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత స్పాంజీగా, ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరినవో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.